అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఓటర్ల జాబితాలో మన పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆన్లైన్ లో ఏ విధంగా చూడాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ECI.gov.in అని చెప్పి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరిగింది. దాని యొక్క అడ్రస్ వచ్చేసరికి https://www.eci.gov.in అని చెప్పి దాని యొక్క వెబ్సైట్. మనకి ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో చూసినట్లయితే మీకు ఇక్కడ SIR 2026 అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR అని చెప్పి రెండో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ రోల్ అని చెప్పేసి మూడో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ మూడు ఆప్షన్లను ఉపయోగించి మీ యొక్క నేమ్ ని ఓటర్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఇలా క్లిక్ చేసిన దాని తర్వాత యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ టు అందర్ వెబ్సైట్ విత్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డొమైన్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది నోటిఫికేషన్. ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలక్టోరల్ రోల్ అని చెప్పి సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ మీ యొక్క స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను సెలక్షన్ చేస్తున్నా. సెలక్షన్ చేస్తే పబ్లిష్ రోల్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అంటే 2026 కి సవరణ జాబితా అనేది మనకి ఇంకా ప్రచురితం కాలేదు కాబట్టి అది మనకు అందుబాటులో లేదు. అట్లా కాకుండా ఇయర్ ఆఫ్ రివిజన్ మీద మీరు క్లిక్ చేసి 2025 మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇయర్ ఆఫ్ రివిజన్ అని చెప్పేసి 2025, అదేవిధంగా ఫైనల్ రోల్ 2025 అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి మీరు అప్పుడు 2025లో మీరు ఎలక్టర్ గా ఒకవేళ నమోదయ్యి ఉన్నట్లయితే మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్ ని చూడవలసి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ని సెలక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా సెలక్షన్ చేసుకుని లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ తెలుగు కావాలంటే తెలుగు టైప్ చేసుకోవచ్చు. తెలుగు టైప్ చేసుకుని ఇక్కడ క్యాప్చాని అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇలా క్యాప్చాని ఎంట్రీ చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు కింద పార్ట్ నెంబరు పార్ట్ నేమ్ అని చెప్పి చూపించడం జరిగింది. మీరు 2025లో మీ ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నట్లయితే మీ అది ఏ పార్ట్ చెందింది, అదేవిధంగా ఏ విలేజ్ లో ఉందనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఒక విలేజ్ లో ఉన్నట్లయితే ఆ విలేజ్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ PDFs అని చెప్పేసి మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ ప్రోగ్రెస్ అనేది చూపించడం జరిగింది. ఇలా క్లిక్ చేయగానే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. దాని మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క పేరు ఆ లిస్ట్ లో ఉందో లేదో మీరు చూసుకోవచ్చు. ఇట్లా చూసిన తర్వాత శాసనసభ నియోజకవర్గం యొక్క పేరు, అదేవిధంగా రిజర్వేషన్ స్థితి, సవరణ సంవత్సరం వచ్చేసరికి 2025, అర్హత తేదీ వచ్చేసరికి 1/1/2025 అని చెప్పేసి చూపించడం జరిగింది. అట్లాగే విలేజ్ ఏంటిది, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏంటి, ఏ జిల్లా, పిన్ కోడ్ ఏంటి అని చెప్పేసి మనకి చూపించడం జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే పురుషులు 357 మంది ఈ జాబితాలో అయితే నమోదు అవటం జరిగింది. స్త్రీలు వచ్చేసరికి 380 మంది, అదేవిధంగా థర్డ్ జెండర్ వచ్చేసరికి ఒకళ్ళు. మొత్తం 738 మంది మనకి ఓటర్లు అయితే మరి ఈ లిస్ట్ లో అయితే రావటం జరిగింది. మరి ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది 2025కి సంబంధించి. ఇది సెర్చ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఇంకో వేరే ఆప్షన్లు పెట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు మొత్తం ఎలక్టోరల్ రోల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ 2024లో మీరు ఓటర్ గా నమోదయ్యి ఉన్నట్లయితే 2024 కూడా సెలక్షన్ చేసుకుని చూసుకోవచ్చు. జనరల్ ఎలక్షన్ రోల్ 2024 అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలక్షన్ చేసుకోవాలి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు క్యాప్చాని ఎంట్రీ చేసి మీ యొక్క పార్ట్ నెంబరు, పార్ట్ నేమ్ ఏంటి అనేది మీరు ఇందులో సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ PDFs క్యాప్చాని ఇచ్చి డౌన్లోడ్ సెలెక్టెడ్ PDFs మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీకు 2024 సవరణ చేసినప్పుడు మీకు మీ యొక్క పేరు ఉందో లేదో మరి ఆ లిస్ట్ లో మొత్తం డౌన్లోడ్ చేసుకుని చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆప్షను.
అదేవిధంగా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇది ఆల్రెడీ మరి 2002లో మరి ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది అంతకుముందు చేసినటువంటి వీడియోలో తెలపడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేసి మీరు అప్పుడు 2002లో ఎక్కడ ఉన్నారో అక్కడ స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నారో 2002లో ఆ డిస్ట్రిక్ట్ ని సెలక్షన్ చేసుకోవాలి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని పోలింగ్ స్టేషన్ నేమ్ తెలిస్తే ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చు. అక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చి మీరు ఇక్కడ క్యాప్చాన్ ఎంట్రీ చేసి సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది 2002లో లిస్ట్ తెలియాలంటే. ఇది సెర్చ్ బై ఎలక్టార్ డీటెయిల్స్. అదేవిధంగా సెర్చ్ ఇన్ ద లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్ పోలింగ్ కేంద్రం వైజ్ మీకు లిస్ట్ కావాలంటే ఇది సెలక్షన్ చేసుకోవాలి ఆప్షన్. సెలక్షన్ ఆప్షన్ చేసుకుని ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నేమ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేశారంటే మీకు ఆ పోలింగ్ స్టేషన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అదేవిధంగా వారి యొక్క పేర్లు ఏంటి అనేది మీరు ఈ లిస్ట్ లో అనేది చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది 2002లో సంబంధించి. అదేవిధంగా మీ యొక్క నేమ్ ని అసలు మీకు ఇవన్నీ సెర్చ్ చేయటం మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు మీ యొక్క నేమ్ ని అసలు ఈ రోల్ అంటే ఓటర్ల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే 3 ఆప్షన్ అన్ని సెలక్షన్ చేసుకోవాలి. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ రోల్ అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ ఇన్ ఎలక్టరల్ రోల్ https://electoralsearch.eci.gov.in వెబ్సైట్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇందులో మీరు సెర్చ్ బై ఎపిక్ కార్డు 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సెర్చ్ బై ఎపిక్ కార్డు క్లిక్ చేసి మీ యొక్క ఎపిక్ కార్డ్ అయితే నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ యువర్ స్టేట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి క్యాప్చాన్ ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా ఎపిక్ కార్డ్ నెంబర్ ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని ఇక్కడ క్యాప్చాన్ ఎంట్రీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంట్రీ వేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు కింద సెర్చ్ రిజల్ట్స్ 1 అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబరు, నేము, ఏజ్, రిలేటివ్ నేము, అదేవిధంగా స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్ట్ నెంబరు, పోలింగ్ స్టేషన్, పార్ట్ సీరియల్ నెంబరు, అదేవిధంగా యాక్షన్ అని చెప్పేసి మీకు ఓపెన్ అవడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ తెలిసి మరి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మరి ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఓటర్ అని చెప్పేసి మనకు ఒక టేబుల్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నేమ్, రిలేటివ్స్ ఫస్ట్ నేమ్, ఏజ్, మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్, స్టేట్, ఇవన్నీ కూడా మొత్తం చూపించడం జరిగింది. వాటర్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఇది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. మీరు ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే వాటర్ ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసరికి ఆన్లైన్ వాటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద న్యూ వాటర్స్ ఫామ్ 6 ని సబ్మిట్ చేయాలంటే మీరు దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంక్లూజన్ ఆఫ్ నేమ్స్ ఇన్ ద ఓవర్సీస్ ఎలక్టర్ ఫర్ ద ఓవర్సీస్ ఎలక్టర్స్ అయితే ఫామ్ 6A ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లెటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఆధార్ నెంబర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ అథెంటికేషన్ అయితే ఫామ్ 6B ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద అబ్జెక్షన్ ఫర్ ద ప్రపోజ్డ్ ఇంక్లూజన్ ఆర్ ద డిలీషన్ ఆఫ్ ద నేమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్ అయితే ఫామ్ 7 అయితే సమర్పించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద షిఫ్టింగ్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆర్ ద కరెక్షన్ ఆఫ్ ద ఎంట్రీస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్ ఆర్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ ద ఎపిక్ ఆర్ ద మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడి అయితే మీకు ఫామ్ 8 ని అయితే సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడే మీరు అన్ని ఆన్లైన్ లో సమర్పించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కింద మీరు చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ఎలక్షన్ అఫీషియల్స్ అని చెప్పేసి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వారు ఎవరు, అదేవిధంగా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వారు ఎవరు, బిఎల్ఓ గారు ఎవరు అనేది మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. వారి ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా మీ యొక్క పేరుని వాటర్ లిస్ట్ లో ఉందో లేదో మీకు వాటర్ ఐడి కార్డు తెలిసింది మీరు సెర్చ్ చేసుకుని చూసుకోవాలంటే ఈ విధంగా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండో ఆప్షన్ వచ్చేసరికి సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ వాటర్ ఐడి కార్డు కనుక లేకపోయినట్లయితే సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ తెలుగుని సెలక్షన్ చేసుకోవచ్చు. మీ యొక్క పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పేరు నుంచి ఇక్కడ మీ యొక్క రిలేటివ్ నేమ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ సంవత్సరం పుట్టారో ఆ సంవత్సరాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత జెండర్ ని సెలక్షన్ చేసుకోవాలి. జెండర్ ని సెలక్షన్ చేసుకుని మీ యొక్క డిస్ట్రిక్ట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మాత్రమే సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని ఇక్కడ క్యాప్చాని అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ చేసి కింద సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సెర్చ్ రిజల్ట్ 1 అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇందాక మనం ఎలాగైతే వాటర్ ఐడిని నెంబర్ని పెట్టి సెర్చ్ చేసామో అట్లాగే ఇక్కడ మీరు యొక్క పేరుని ఇచ్చేసి సెర్చ్ బై డీటెయిల్స్ లో మీరు సెలక్షన్ చేసుకోవచ్చు. సెలక్షన్ చేసుకుని మీ యొక్క పేరు అనేది వాటర్ల జాబితాలో ఉందో లేదా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడవది వచ్చేసరికి సెర్చ్ బై మొబైల్ నెంబరు. సెర్చ్ బై మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే వాటర్ ఐడికి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ మీరు క్యాప్చాని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. క్యాప్చాని ఎంట్రీ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ముందుగా స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాలి, లాంగ్వేజ్ ని సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుని ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇచ్చి క్యాప్చాని ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీ వాటర్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్కి వెళ్ళినటువంటి ఓటీపీని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సెర్చ్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోవడం జరిగింది. మీ యొక్క ఎపిక్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏంటి, ఏజ్ ఏంటి, రిలేటివ్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్ట్, పోలింగ్ స్టేషన్, అదేవిధంగా పార్ట్ సీరియల్ నెంబరు, యాక్షన్ అని చెప్పేసి మీకు చూపించడం జరిగింది. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వాటర్ వివరాలన్నీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. మీ యొక్క వాటర్ లిస్ట్ లో మీది పేరు ఉంది కాబట్టి మరి వాటర్ సమాచారాన్ని అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఈసీఐ పోర్టల్లో మీ యొక్క పేరుని వాటర్ జాబితాలో ఉందో లేదో సెర్చ్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసుకుని మీకు అన్ని ఆప్షన్లో కూడా మీ పేరు లేనట్లయితే అప్పుడు మీరు దాన్ని బట్టి ఫామ్ 16 కానీ అదేవిధంగా ఒకవేళ ఉండి మీరు పర్మనెంట్ గా మారిపోయి వేరే చోటుకు వెళ్ళినట్లయితే ఫామ్ 7ని సమర్పించి డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ మీరు చేసుకోవాలంటే ఫామ్ 8ని అయితే మరి సమర్పించవలసి ఉంటుంది సంబంధిత బిఎల్ఓకి. ఈ విధంగా మీ యొక్క పేరుని వాటర్ జాబితాలో ఉందో లేదో ఈసీఐ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్, ప్రెస్ ద బెల్ ఐకాన్, నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.